ఈరోజే సీఎం గారిని కలవటం అయింది, మధ్యాహ్నం కలిసాను. డెఫినెట్గా నీ ప్రయత్నం, నీ పోరాటం తొందరలో నిజ రూపంలోకి దాల్చబోతుంది. అలాగే థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు, మార్చిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉగాదికి అవార్డుల ఫంక్షన్ గ్యారంటీగా చేస్తామని చెప్పారు. ఈ సభాముఖంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ సబ్సిడీల విషయంలో గంటా పోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాత్రం నీకు మంచి రెస్పాన్స్ వచ్చి నీ కార్యరూపం దాల్చబోతుంది. శివాని గురించి మాట్లాడటానికి ముందు తన్ని ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలు అయితేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవ్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా, ప్రతి ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ, పొజిషన్ పెంచుకుంటూ, అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శివశంకర్ మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవద్దని నా నమ్మకం. యాక్చువల్గా దీనికి ముందు సినిమానే నీకు ఆర్టిస్ట్గా పేరు వచ్చినా డబ్బు చాలా రావాల్సిన సినిమా అది మిస్ఫైర్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా అన్ని కోణాల్లోనూ బాగుంటుందని చెప్పి బాగా ఫైట్ చేసావు, బాగా ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అన్ని విషయాల్లోనూ. ఆల్ ది బెస్ట్ ఎంటైర్.